శ్రీమద్ రామాయణము బాలకాండ 27వ సర్గ. మరునాడు అందరూ నిద్రలేచారు. ప్రాతకాలములో ఆచరించవలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు. విశ్వామిత్రుడు రామునితో, రామా, నీకు దివ్యాస్త్రములు అన్నీ ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయించగలవు. రామా, నీకు దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, అన్నిటికంటే ఉత్తమము శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే 2 గదాయుధములను కూడా ఇస్తాను. రామా, నీకు ధర్మపాసము, కాలపాసము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు 2 పిడుపాటులను, అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాకాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. రామా, నీకు ఆగ్నేయాస్త్రమును, వాయువ్యాస్త్రమును ఇచ్చెదను. ఓ రామా, నీకు హయశిరము, క్రౌంచాస్త్రము అనే 2 శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు అనగా కంకాలము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను. ఓ రామా, నీకు విద్యాధరమనే మహా అస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వాస్త్రమును, సౌరాస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగు చేస్తాయి, నిద్రావస్థ నుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావం ఉంది. ఓ రామా, నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను. ఓ రామా, ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తివంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను. ఓ రామా, ఈ అస్త్రములన్నీ కామరూపులు, తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు, అత్యంత బలము కలవి. వీటిని నా నుండి వెంటనే గ్రహించు అని అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభం. అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలీలగా అధ్యయనం చేశాడు. విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే ఆ అస్త్రమునకు అధిదేవతలు వచ్చి రాముని ముందు నిలబడి, రామా, ఇక నుండి మేమందరము నీకు దాసులము అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములన్నిటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి, మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికాడు. తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 27వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 28వ సర్గ. ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గమధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు. ఓ మహర్షి, తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కానీ వాటికి ఉపసంహారము కూడా తెలియచేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒకసారి వేసిన అస్త్రమును లక్ష్యాన్ని ఢీకొట్టకముందే వెనుకకు తీసుకోవడం. ఆ రోజుల్లో అస్త్రము వేసే శక్తి, దానిని ఉపసంహరించే శక్తి రెండూ ఉండేవి. నేటి రోజుల్లో తుపాకీ కానీ, పిస్టల్ కానీ, పెద్ద పెద్ద మిసైల్స్ కానీ ఒకసారి ప్రయోగిస్తే ఇంతే సంగతులు, ఇక వెనుకకు తిరిగి రావు. లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. అది నేటి అస్త్రశక్తి. ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు. అంతేకాకుండా పూర్వము భృశాసునిచే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏమంటే సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాంగుకము, అవాంగుకము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృసనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము,
రసమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసోమనసము, విదూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము. వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవుల లక్షణములు. ఉదాహరణకు మోహము, రుచిరము, విమలము, ఇంకా మానవులకు ఉన్న సంపదలు. ఉదాహరణకు సంతానము, కొన్ని శాస్త్రములు, ఉదాహరణకు జ్యోతిషము. ఇలాగా అస్త్రములు అంటే కేవలం ఆయుధములు అని కాదు, శాస్త్రములు, లక్షణములు, వాటి ఆవశ్యకత అని అర్థం స్ఫురిస్తూ ఉంది. రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడు. ఆ అస్త్రదేవతలందరూ రామునికి ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫల వృక్షములతోనూ పువ్వుల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలిపెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది? వివరించండి. ఇంతకు తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది? మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడు చేస్తున్నారు? నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి? నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి? వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు. ఇప్పటిదాకా రాముడు చెప్పిన పని చేస్తున్నాడు. ఇచ్చినవి అస్త్రములు పుచ్చుకుంటూ ఉన్నాడు. కానీ నోరు మెదపలేదు. ఇప్పుడు ఒక ఆర్మీ మేజర్ అడిగినట్టు తాను నెరవేర్చవలసిన మిషన్ గురించి వివరాలు అడుగుతున్నాడు. గమనించండి. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు: వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 28వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 29వ సర్గ. రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు: ఓ రామ, ఈ ప్రదేశములోనే శ్రీ మహావిష్ణువు 100 యుగముల పాటు తపస్సు చేశాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహావిష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకములను పరిపాలిస్తున్నాడు. ఆ బలిచక్రవర్తి ఒకసారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ఓ విష్ణు, బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయ్యే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయంలో బలిచక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు. ఓ దేవా, నీవు దేవతల మేలు కోరి వామనుడిగా బలిచక్రవర్తి వద్దకు పోయి మాకు మేలు చేయము అని ప్రార్థించారు. అదే సమయంలో కశ్యపుడు తన భార్య సమేతంగా 1000 సంవత్సరములు విష్ణువుని గూర్చి తపస్సు చేశాడు. తరువాత ఆ విష్ణువుని ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ పురుషోత్తమ, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపోమహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కశ్యపునికి ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు: భగవాన్, నీవు నాకు అదితి పుత్రుడిగా జన్మించు, దేవేంద్రునికి తమ్ముడిగా జన్మించు, దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరముల తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్, నాకు పుత్రుడిగా జన్మించి నన్ను కృతార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు కశ్యపుడు. కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణుమూర్తి కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్ళాడు. తనకు 3 అడుగుల స్థలం కావాలి అని అడిగాడు. బలిచక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన 3 అడుగుల స్థలమును ఇస్తూ నీటిని ధారపోశాడు. వామనుడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు.
ముల్లోకములను ఆక్రమించాడు. బలిచక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతో ముల్లోకములు మరలా మహేంద్రుని ఆధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి. రామా, ఇప్పుడు మనము సిద్ధాశ్రమంలో ప్రవేశిస్తున్నాము. రామా, ఈ ఆశ్రమంలో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు అని అన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమంలో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకుని వెళ్ళారు. వారిని పూజించారు. అతిథి సత్కారములు చేశారు. రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, తమకు శుభం కలుగుతుంది. తమరు ఈ రోజు నుండి యాగము ప్రారంభించండి. మేము యాగరక్షణ చేస్తాము అని అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగదీక్షను స్వీకరించాడు. రామలక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రాతకాల సంధ్యావందనము ఆచరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి ఆయనతో ఇలా అన్నారు. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 29వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 30వ సర్గ. మరునాడు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ మహర్షి, మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు? మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలను? ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా అని అడిగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు. మహర్షుల వారు మౌన దీక్షలో ఉన్నారు. నేటి నుండి 6 రాత్రులు వీరు యాగమును రక్షించవలను అని పలికారు. వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరము ధనస్సును చేతబూని రామలక్ష్మణులు 6 పగళ్ళు 6 రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కన ఉండి ఆయనకు ఎలాంటి ఆపద రాకుండా రక్షించారు. 6వ దినము గడుచుచున్నది. రాముడు లక్ష్మణుని చూచి, లక్ష్మణ, ఇది 6వ రోజు, చాలా అప్రమత్తంగా ఉండు. రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు అని లక్ష్మణుని హెచ్చరించాడు. ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రము మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోత్రములో నుండి మంటలు బగ్గును పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు. ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపంలో ఆకాశమంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశము నుండి రక్తమును వర్షము వలె కురిపించారు. రక్తము పడిన హోమగుండములో నుండి అగ్నిజ్వాలలు పైకి ఎగిశాయి. ఇదంతా చూసిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, రాక్షసులు ఆకాశము నుండి రక్తవర్షము కురిపించుచున్నారు. నేను నా బాణములతో ఆ మేఘరూపంలో ఉన్న రాక్షసులను తరిమివేస్తాను అని అన్నాడు. రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలం మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు 100 యోజనముల దూరంలో ఉన్న సముద్రంలో పోయి పడ్డాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, నేను సంధించిన మానవాస్త్రము ఎవరినీ చంపదు, కేవలము మూర్ఛపోయేటట్టు చేస్తుంది. ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రంలో పడ్డాడు. కానీ ఈ రాక్షసులను క్షమించరాదు. వీరి ప్రాణములు తీయడమే సరైన మార్గము అని అన్నాడు. వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలగిలా కొట్టుకొని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేశాడు. ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగము కలిగించు రాక్షసులందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు. యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామలక్ష్మణులను చూశాడు. ఎంతో సంతోషంతో ఇలా అన్నాడు. రామా, నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నముగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమము పేరు సార్థకం చేశావు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ
30వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.